ఓటుకి నోటు కేసులో వీడియో ఆడియో టేపులే ఇప్పుడు కీలకంగా మారాయి. ఎఫ్ఎస్ఎల్కి 14 ఆడియో వీడియో టేపులు చేరాయి. వీటిని ఎలా పరిశీలిస్తారు, ఎన్ని రోజుల్లో ఏసీబీకి దీనికి సంబంధించిన నివేదిక చేరబోతోంది అనే విషయాల మీద నిన్నటి వరకు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్గా వ్యవహరించిన శారద అవధానంతో మా ప్రతినిధి శర్మ స్పెషల్ ఇంటర్వ్యూ. కేసులో ఆడియో వీడియో టేపులు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చేరాయి. ఇవి ఎలా పరిశీలిస్తారన్నది నిన్నటి వరకు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్గా వ్యవహరించిన శారద అవధానంతో మాట్లాడదాం. ప్రస్తుతం ఈ రేవంత్ రెడ్డి వ్యవహారం చాలా కీలకంగా ప్రధానంగా మారింది. అంటే ఇందులో వీడియో ఆడియో టేపులు అన్నది చాలా కీలకంగా ఉన్నాయి. ఇవన్నీ ఎఫ్ఎస్ఎల్కు చేరాయి. ఎలా వీటిని పరిశీలిస్తారు? మొట్టమొదలు ఈ కేసు నమోదు చేయడం ఇంపార్టెంట్ అండి. మనకు ఫిజికల్ ఎవిడెన్స్ సెక్షన్లో ఇవి నమోదు చేస్తారు. దాంట్లో భాగంగా మనం డాక్యుమెంట్స్ ఏవైతే దానికి సంబంధించి కేసుకున్నాయో అవన్నీ మనం క్షుణ్ణంగా చూడడం జరుగుతుంది. దాని ప్రకారం క్యాసెట్స్ కానీ ఈ డివిడీలు కానీ లేకపోతే డిజిటల్ ఫామ్లో ఉండే ఎవిడెన్స్ కానీ ఆడియో వీడియో క్యాసెట్స్ రెండు కానీ వచ్చాయా లేదా, అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి నిర్ధారణ చేసుకున్న తర్వాత కేసు రిజిస్టర్ అవుతుంది. తర్వాత ఆ కేసు ఎవిడెన్స్తో సహా మనకి కన్సర్న్ సెక్షన్ ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ అక్కడికి వెళ్తుంది. అక్కడ మనం దాంట్లో సైంటిఫిక్గా దశల వారీగా ఫేజ్ వైజ్గా దాన్ని ఎగ్జామిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో భాగంగా మనకి 2 రకాల ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉంటాయండి. మొట్టమొదలు కేసుల్లో ఏంటంటే ఇందులో చెప్పినటువంటి ఎవిడెన్సు ఏదైనా ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీకి సంబంధించిందా లేదా అని తెలుసుకునేది. అటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటారు. అది ప్రివెంటివ్ ఫోరెన్సిక్స్ పరంగా, అంటే ఒక బాంబు పెడుతున్నారు లేకపోతే ఒక కాన్స్పిరసీ జరుగుతుంది దాని గురించి తెలుసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అన్నటువంటిది. రెండో రకంలో ఏంటంటే ఫలానా వ్యక్తి మాట్లాడిన క్యాసెట్సా ఇవి కాదా, లేదా ఫలానా అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తి ఈ క్యాసెట్లో మాట్లాడిన వ్యక్తి ఒకటేనా, అది రెండో రకం. మూడో రకం ఏంటంటే ఫలానా ఆడియో వీడియో క్యాసెట్స్ ఏవైతే మన దగ్గర వచ్చాయో దాంట్లో ఏమైనా ఎడిటింగ్ జరిగిందా, అంటే వేరు రకాల దగ్గర వేరు సందర్భాల్లో ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు వాటిని వీళ్ళకి అనుగుణంగా ఉండేటువంటి ఎవిడెన్స్ వచ్చే రకంగా టైలరింగ్ చేసి లేదా డిలీట్ చేసి అక్కడక్కడ ఎడిట్ చేసి దాన్ని ట్యాంపర్ చేసి అవన్నీ ఒక దగ్గరగా టైలర్ చేసి క్యాసెట్ తయారు చేశారా, ఇటువంటి ఎగ్జామినేషన్స్ కూడా మనం ఆ సెక్షన్లో జరుపుతూ ఉంటాం. మీరు ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా, ఇవన్నీ మాకు ఇలాంటి రకమైనటువంటి ఆధారాలు ఉండి కావాలి అని? అంటే మనం ఏం చేస్తామంటే వచ్చిన ముందు ఎగ్జామిన్ చేస్తామండి. వాళ్ళు కేసు పరంగా క్వశ్చన్స్ అడుగుతారు, క్వశ్చనర్స్ అని లెటర్ ఆఫ్ అడ్వైజ్లో, అవి ఏ రకంగా ఉన్నాయి ఆ కేసు పరంగా మనం అటువంటి ఎగ్జామినేషన్స్ మనం చేయడం జరుగుతుందండి. అంటే ఎలా పరిశీలన ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉంటాయి? దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలోనే ఎఫ్ఎస్ఎల్ కొత్త పరికరాలు కూడా సంతరించుకుంది. దానికి సంబంధించి తర్ఫీదు కూడా ఫారిన్ కంట్రీలో యూకేలో కేంబ్రిడ్జ్ అనేటువంటి ప్లేస్లో సిడార్ అనేటువంటి కంపెనీ వాళ్ళు మనకి ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో ఆ ఎక్విప్మెంట్ అక్కడ మనకి తర్ఫీదు ట్రైనింగ్ కూడా అబ్రాడ్ ఇవ్వడం జరిగింది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లెవెల్ ఆఫీసరు, తర్వాత సైంటిఫిక్ ఆఫీసర్లు వీళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. ఆ బృందంలో నేను వెళ్ళాను. మా అందరికీ కూడా ఒక వారం రోజుల పాటు కేంబ్రిడ్జ్లో యూకేలో కూడా లండన్లో మనకి తర్ఫీదు ఇవ్వడం జరిగిందండి. దాంట్లో అంటే పరిశీలన ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు వీడియో ఆడియో టేపులకు సంబంధించి ఎట్లా పరిశీలన ఎట్లా చేస్తారు? ఇది 3 రకాలుగా జరుగుతుందండి. ఫస్ట్ విజువల్ ఎగ్జామినేషన్ అంటారు, విజువల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ లేదా లిజనింగ్. అంటే ఏంటంటే ఆ నిడివిని బట్టి, ఆ క్యాసెట్ నిడివిని బట్టి మనం దాన్ని పదే వినడం జరుగుతుంది అనమాట. పదే వినడంలో అంతరార్థం ఏంటి అంటే దాంట్లో మనకి ఇంక్రిమినేటింగ్గా ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏమున్నది, ఆ వ్యక్తి ఒక పదాన్ని ఎలాగ ఉచ్చరిస్తున్నాడు, అతని ఉచ్చారణలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఏమిటి, ఇవన్నీ మనం వినడం జరుగుతుంది. ఈ వినడంలో మనం కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేసినప్పుడు ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ యూజ్ చేసి వాటిని మార్క్ చేసుకుంటాం అనమాట. ఆ ప్లేస్లో ఆ మార్క్ చేసుకున్నాక ఏమవుతుందంటే రేపొద్దున రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ మార్కర్స్ యూజ్ చేసుకుని మనం రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ వచ్చి క్రిటికల్ లిజనింగ్. క్రిటికల్ లిజనింగ్లో నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఉచ్చారణ కానీ యాస, డైలెక్ట్ అంటారు, ఫేజింగ్ అవుట్ అని కానీ, ఎలా పలుకుతున్నాడు, ఎలా ఉచ్చరిస్తున్నాడు, ఎటువంటి యాస ఉంది, ఒక్కొక్క వర్డ్ సుదీర్ఘంగా మాట్లాడుతున్నాడా, కట్ షాట్ చేసి మాట్లాడుతున్నాడా, అతని యొక్క శైలి ఏమిటి అన్నది మనకి నిర్ధారణ అవుతుంది. సో అటువంటివన్నీ కూడా మనం నోట్ చేసి పెట్టుకోవడం, నోట్ చేసి ఆ క్రిటికల్ ఎగ్జామినేషన్లో సెగ్మెంట్ వైజ్గా వినడం జరుగుతుంది. అది అయిన తర్వాత ఏం చేస్తామంటే ఎలక్ట్రానిక్ ఎగ్జామినేషన్ అంటారు. దీంట్లో ఏంటంటే సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అటువంటి స్పెక్ట్రోగ్రాఫ్ అనేది మనకి మిషన్ ఉంది అనమాట, వాయిస్ స్పెక్ట్రోగ్రాఫ్. మనకి ఎలాగైతే ఫింగర్ ప్రింట్స్ ఒక ప్యాటర్న్ వస్తుందో
ఆ మాదిరిగా ఆ వాయిస్ మనకి ఏ మాధ్యమంలో తీశారని, అంటే ఫోన్ ట్యాపింగా లేకపోతే మొబైల్లో తీశారా అన్న దాన్ని బట్టి ఒక వేవ్ ప్యాటర్న్ జనరేట్ అవుతుందండి. సో ఈ వేవ్ ప్యాటర్న్లో పీక్స్ ఉంటాయి, ట్రఫ్స్ ఉంటాయి. అట్లా ఒక్కొక్క పదం ఎలా పలికారు, ఎంత గ్యాప్ పెట్టారు, ఒక పదానికి ఎంత గ్యాప్ ఉంచారు, ఎంత నిడివి తీసుకున్నారు అన్నవన్నీ కూడా మనకు ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆ వేవ్ ప్యాటర్న్లో, వేవ్ ఫామ్లో స్పెక్ట్రోగ్రాఫ్ అనేటువంటి మిషన్లో మనం చూడడం జరుగుతుంది. సో ఇవి కూడా మనం ఐడెంటిఫై చేసి పెట్టుకుంటాం, నోట్స్ తీసుకుంటాం. అయితే ఇది కాకుండా దాంట్లో మనం ఏం గమనిస్తామంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంటాం. అంటే అది అంత ఇంపార్టెంట్ మనకు కాకపోవచ్చు, కానీ ఫోరెన్సిక్ పరంగా అది ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే వేరే నాయిస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంటే మన మాటలు ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయి కేసుకి అవి కాకుండా, ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఒకవేళ రికార్డింగ్ అయిందనుకోండి, ఆ రైలు వెళ్తున్నటువంటి ట్రాక్ శబ్దం కానీ, లేకపోతే ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, ఆ ఫ్యాన్ తిరిగిన శబ్దం, ఇలాంటి నాయిసెస్ అన్నీ కూడా దాంట్లో అవుతాయి, రికార్డింగ్ అవుతాయి. సో అవి ఒకవేళ మనకి ఇది డాక్టర్డ్ అయింది, ఈ ఎవిడెన్స్ కంటిన్యూస్ ఎవిడెన్స్ కాదు అని కనుక మనకు అనిపించినట్టయితే ఈ ఇన్కన్సిస్టెన్సెస్ అన్నవి మనకి కనపడతాయి అందులో. కంటిన్యూస్గా ఉండకుండా ఇన్కన్సిస్టెన్సీస్ అన్నవి మనకి కనపడతాయి అందులో. అవన్నీ కూడా మనం నోట్ చేసుకుంటాం. ఒకవేళ వేరు సోర్సెస్లో అదే వ్యక్తి మాట్లాడిన మాటలు వేరే సందర్భాల్లో ఉన్నప్పుడు అవి కట్ చేసి పెట్టారు అనుకుందాం అనుకోండి, అలాంటప్పుడు ఆ నాయిస్ బేస్ అనేది చేంజ్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ అయిపోతుంది. ఇన్కన్సిస్టెన్సీస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అది మనం సులభంగా ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తాం కాబట్టి చెప్పడం ఈజీగా ఉంటుందండి. ఇది కాకుండా మెటాడేటా ఎగ్జామినేషన్ అని కూడా ఉంటుంది. మెటాడేటా ఎగ్జామినేషన్ అంటే అది కనుక ఆ సాఫ్ట్వేర్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కనుక వాడి ఉంటే ఆ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ తాలూకు ఫింగర్ ప్రింటింగ్, అది ఫుట్ ప్రింటింగ్, ట్రాకింగ్ అంతా వచ్చేస్తుంది దాంట్లో. అంటే ఏ మాధ్యమంలో తీశారు, ఎట్లా చేశారు, రికార్డింగ్ చేశారు అన్నదంతా డేటా వచ్చేస్తుంది దాంట్లో. ఆ మెటా డేటా అంటారు దాన్ని. ఆ మెటా డేటాను బట్టి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఆడియో వీడియోలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన ఏదైతే ఉంటుందో, సంభాషణ ఉంటుందో, మళ్ళీ వాళ్ళని వేరేగా కూడా రికార్డ్ చేస్తారా మళ్ళీ? అంటే దీన్ని ఎగ్జాంపులర్స్, అంటే ఫలానా వ్యక్తిదే ఈ వాయిస్ అని చెప్పడానికి ఖచ్చితంగా, ఎలాగైతే వేలిముద్రలో ఎగ్జామినేషన్ అప్పుడు ఫలానా వ్యక్తిదే అని చెప్పాలంటే ఆ వ్యక్తిది కూడా అనుమానితుంది కూడా తీసుకోవాలి. అదే మాదిరిగా వాయిస్ ఎగ్జామినేషన్లో కూడా ఏ వ్యక్తి అయితే మనం అనుమాని పడుతున్నామో ఆ వ్యక్తిదని, ఆ వ్యక్తి యొక్క ఎగ్జాంపులర్స్ అంటారు. అతని వాయిస్ కూడా అదే మాధ్యమంలో అదే మాదిరిగా, దాన్ని ట్రాన్స్క్రిప్ట్ అంటారు. ఎగ్జాంపులర్స్ అంతా కూడా ట్రాన్స్క్రిప్ట్ అంటారు. ట్రాన్స్క్రిప్ట్ అంటే ఏంటంటే ఏ పదాలు మాట్లాడాడు, అందులో ఎవిడెన్స్ పరంగా మనకి ఏమి ఇంపార్టెంట్ అన్నవి మనకి ఆ ట్రాన్స్క్రిప్ట్ తయారు చేసి చదవమండమో లేకపోతే మాట్లాడమండమో జరుగుతుంది దాంట్లో. అట్లా ఎగ్జాంపులర్స్ కూడా మనం తీసుకుంటాం. ఆ ఎగ్జాంపులర్స్ని కూడా మళ్ళీ ఇదే ఎగ్జామినేషన్కి గురి చేస్తాం. క్వశ్చన్ శాంపుల్ ఏవైతే ఎగ్జామినేషన్ ఉందో అలాగే ఎగ్జాంపులర్స్ కూడా అదే రకమైన ఎగ్జామినేషన్ మనం చేయడం జరుగుతుంది. ఈ రెండు కంపారిజేషన్ చేసినప్పుడు ఫింగర్ ప్రింట్ ఎలాగైతే మ్యాచ్ అవుతే దానికి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో, దీనికి కూడా అటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఇందాక నేను చెప్పినట్టుగా అవి రెండు కూడా ఈ రెండు శాంపుల్స్లో మనం చూడడం జరుగుతుంది. సో వాటిని బట్టి ఎంత సిమిలారిటీస్ ఉన్నాయి, ఒక్కొక్క పదం ఎలా పలుకుతున్నాడు, అందులో ఎలా ఉంది, ఇందులో ఎలా ఉంది. సో ఈ రకమైన ఎగ్జామినేషన్ చేయటం ద్వారా మనం అనుమానంగా ఉన్నటువంటి క్వశ్చన్ శాంపుల్స్, ఆడియో కానీ వీడియో కానీ ఏదైతే ఉందో అవి ఫలానా వ్యక్తివి అవునా కాదా అన్నది ఖచ్చితంగా మనం ఈ శాంపుల్స్ పట్టుకుని మనం చెప్పడం జరుగుతుంది. ఎంత సమయం పట్టే అవకాశం? సమయం అంటే ఈ బ్యాక్లాగ్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, బ్యాక్లాగ్స్ ఉండడం మూలాన మరి ఇది ఇంపార్టెంట్ కేసు, సెన్సేషన్ కాబట్టి అవన్నీ పక్కకు పెడితే ప్రయారిటీ బేసిస్ కనుక మనకి ఇస్తే ఎక్కువ సంఖ్యలో ఎవిడెన్స్ ఉంటే కొంచెం టైం పడుతుంది. లేదా 1-2 ఉన్నాయనుకోండి. అంటే ఇప్పుడు 14 టేపులు ఎఫ్ఎస్ఎల్కి చేరాయని సమాచారం ఉంది. అంటే ఎంత సమయం పట్టే అవకాశం? అంటే ఇప్పుడు డిఎన్ఏలో మీకు తెలిసిన మహబూబ్నగర్ కేసులో మేము ఛాలెంజింగ్గా తీసుకుని ఇచ్చాము. అలా చేస్తే ఒక 3-4 రోజులు పట్టవచ్చు నా ఉద్దేశం. ఎందుకంటే మనుషులు కూడా ఎక్కువ లేరు మనకి ఎఫ్ఎస్ఎల్, అది ఇబ్బంది. సో హర్నిసలు దాని మీద కూర్చుని కొంచెం గట్టిగా చేస్తే 3-4 రోజుల కంటే ఎక్కువ పట్టకూడదు నా ఉద్దేశంలో. ప్రస్తుతానికి మొత్తం ఈ వ్యవహారంలో, ఈ కేసులో 14 టేపులు ఎఫ్ఎస్ఎల్కు చేరాయి కాబట్టి ఇందులో ఆడియో వీడియోలకు సంబంధించిన అంశాలు చాలా కీలకంగా మారాయి. వీటన్నిటిని పరిశీలించడానికి కొత్త ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మొత్తం 3-4 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. 3-4 రోజుల తర్వాత నివేదికను ఏసీబీకి ఎఫ్ఎస్ఎల్ ఇవ్వబోతోంది.